ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చి పరుగుల వరద పారించాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్లో సైతం అతడిని ఓపెనర్గా పంపించాలని పలువురు మాజీ క్రికెటర్స్ టీమిండియా మేనేజ్మెంట్కి సూచించారు. ఈ క్రమంలో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు తన తొలి మ్యాచ్ను బుధవారం నాడు ఐర్లాండ్తో ఆడనుంది. ఈ క్రమంలో ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఓపెనింగ్ కాంబినేషన్ను ఇంకా నిర్ణయించలేదని చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడని, అతడికి తోడుగా మరో ఓపెనింగ్ స్థానం కోసం తమ వద్ద 3 ఆప్షన్స్ ఉన్నట్లు చెప్పాడు. అయితే ఆ 3 ఆప్షన్ల గురించి ద్రవిడ్ చెప్పలేదు. జూన్ 1న బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఆడలేదు. సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చినప్పటికీ విఫలమయ్యాడు. 6 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరడంతో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతడు ఈ మ్యాచ్లో ఆడలేదు. ఓపెనింగ్ స్థానం కోసం ఎంపికలు ఉన్నాయని, అయితే ఇప్పుడే వాటిని చెప్పదలుచుకోలేదని ద్రవిడ్ చెప్పాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటామని చెప్పాడు. ఐర్లాండ్తో ఆడబోయే నాసావు కౌంటీ పిచ్, అస్థిరమైన బౌన్స్, స్లో అవుట్ఫీల్డ్ గురించి ద్రవిడ్ పెద్దగా ఆందోళన చెందలేదు. ఈ గ్రౌండ్లో 3 ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాము. 3వ సెషన్ నుంచి వికెట్ మరింత మెరుగ్గా కనిపించింది. పిచ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నాడు.